బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. 2 దశల్లో జనగణన జరగనుండగా ఏప్రిల్ 1 నుంచి తొలి దశ జనగణన ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. 2 దశల్లో జనగణన జరగనుండగా ఏప్రిల్ 1 నుంచి తొలి దశ జనగణన ప్రారంభం కానుంది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, జనగణనకు కేంద్రం సిద్ధమైంది. ఈసారి జనగణనను 2 దశల్లో నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం, ఈసారి జనగణనతో పాటు కులగణన, క్యాస్ట్ సెన్సస్ కూడా ఉండబోతున్నాయి. ఈ జనగణన 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో గృహగణన, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ కూడా చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు. అయితే ఈ హౌసింగ్ లో ఎటువంటి ప్రశ్నలు అడగాలి, హౌస్ లిస్టింగ్ లో, ఈ గృహగణనలో ఎటువంటి ప్రశ్నలు అడగాలి అన్న దాంతో ఒక 33 ప్రశ్నలతో ఈ రోజు కేంద్ర హోంశాఖ 33 ప్రశ్నలు కూడా విడుదల చేసింది. ఈ దశలో ఇంటి వివరాలు, వసతులు, కుటుంబ సభ్యుల సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా నమోదు చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళిని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇక 2వ దశలో జనాభా గణన, పాపులేషన్ ఎన్యుమరేషన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో నివసించే వ్యక్తుల వివరాలు సేకరిస్తారు. వయసు, లింగం, అదేవిధంగా విద్య, వృత్తి, కులం తదితర అంశాలన్నింటినీ కూడా నమోదు చేస్తారు. అయితే ప్రశ్నావళికి సంబంధించి ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రశ్నావళిలో 33 ప్రశ్నలతో ఈ గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గృహగణనలో సేకరించే ముఖ్యమైనటువంటి వివరాలు ఏంటంటే, ఇంటికి సంబంధించినటువంటి వసతుల వివరాలు, ఇంట్లో పక్కా ఇల్లా, ఇంటి యజమాని ఎవరు, ఇల్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వర్గానికి చెందిన వార్త, అదేవిధంగా స్నానాలకు సదుపాయాలు, లెట్రిన్, బాత్రూమ్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇందులో ఉండబోతున్నాయి. అయితే 2వ దశలో ఏదైతే ఈ యొక్క జనగణనకు సంబంధించి 2వ దశకు సంబంధించి ప్రభుత్వ పథకాల రూపకల్పన, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వర్గాల సంక్షేమ ప్రణాళికలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి విధానాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి కూడా ఈ 2వ దశ చేపట్టబోతున్నారు. కులగణనలో ప్రధానంగా ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా ఏ కులానికి చెందిన వారు అనే సమాచారాన్ని కూడా అధికారికంగా నమోదు చేసే ప్రక్రియనే ఈ కులగణన కూడా చేపట్టబోతుంది. ఈసారి భారతదేశంలో తొలిసారిగా ఈ కులగణన చేస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్ వర్గాల సంఖ్య మాత్రమే అధికారికంగా ఇప్పటి వరకు ఉండింది. కానీ ఇతర వర్గాలు, ఓబీసీ, ఇతర కులాలపైన పూర్తిగా ఖచ్చితమైన డేటా ఇప్పటి వరకు లేదు. ఈ లోటును పూరించడానికి ఈసారి ఈ కులగణనను జనగణనలో భాగంగా నిర్వహిస్తున్నారు. సో మొత్తానికైతే 2027 మార్చి 1వ తేదీ కల్లా కూడా ఈ దేశ జనగణన, అదేవిధంగా కులగణన పూర్తి కాబోతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో పాటు నియోజకవర్గాల పెంపు కూడా ఉంటుంది. సో 2029 నాటికి ఒకే దేశం, ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.